ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ ఈ దినం వందనాలు తెలియపరచుకుంటున్నాము. ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము కీర్తనలు 42వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగంలో చూడుకోగలిగితే చూడండి, ఇక్కడ కోరహ కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో ఎంత చక్కగా తెలియపరుస్తున్నారంటే, ఈ కోరహ కుమారులు ఎవరో కాదండి. వీరు ఆ దినాలలో వారంతా కూడాను ఇశ్రాయేలు ప్రజలను బబులోను రాజులు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి చెరలో ఉన్నారు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ కోరహ కుమారులు బబులోన్లో కూర్చొని ఏడుస్తున్నారు, పాడుతున్నారు. ఏమని పాడుతున్నారో తెలుసా? ఇదిగో యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయము పడిపోయింది. ఇదిగో మేము ఎలా నీ సన్నిధికి రావాలి దేవా, ఎప్పుడెప్పుడు నీ సన్నిధికి మరలా మేము వస్తాము అని చెప్పేసేసి దుప్పి నీటి వాగుల కొరకు ఎడారిలో ఎలాగైతే ఆశపడుతూ ఉంటుందో అలాగా వారి ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రాణం దేని కొరకు ఆశపడుచున్నది? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి కదా. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశల కొరకు పరిగెడుతున్నావా? ఆ ఆశలు ఏవి కూడా మనల్ని తృప్తిపరచలేవు. ఈ లోకంలో దేని కొరకు మనం అందరము కూడాను ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాం, అవి ఎప్పటికైనా సరే మనల్ని ఇబ్బంది పాలే చేస్తాయి. కానీ దేవుని కొరకు ఆశ పెట్టుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు అన్న విషయాన్ని భక్తుల జీవితాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కోరహ కుమారుల ఆశ ఏంటో తెలుసా? చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను. ఇలాంటి ఆశ ఎవరికైనా ఉందా? దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాము, దేవుని సన్నిధిలో నేను కనపడాలి, దేవుని సన్నిధిలో నేను కూర్చోవాలి. ఇది వాళ్ళ యొక్క ఆశ. నిజంగా దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళకి, దేవుని గురించి ఆసక్తితో ఉన్న వారికి దేవుడు తప్పకుండా వారి ఆశలను నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక ఆశలను గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది. నిజమైనటువంటి దేవుని గురించి ఆసక్తి మన జీవితాల్లో ఉన్నాయా? చూడండి, 107వ కీర్తనలో కూడాను మనం ఆ వచనం చూసుకోగలిగితే, ఆశ కలిగినటువంటి ప్రాణాలను తృప్తిపరిచేటటువంటి దేవుడు. 107వ కీర్తన 9-10 వచనాలు చూడండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వానికి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశగల ప్రాణాలను నేను తృప్తిపరుస్తానని తెలియపరుస్తూ ఉన్నారు. ఆ దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మదగిన వాగ్దానాలు. అవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన అందరి కొరకు కూడాను ఆయన ప్రతి రక్తపు బొట్టును కూడా చిందించారు. ఆయన రక్తపు బొట్టులో మన ప్రతి పాపము కడిగి వేయబడిందని నమ్మి విశ్వసించిన వారందరికీ నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఆశపడుతూ ఉన్నారు. మరి ఆయన ఆశ ఎంత చక్కగా ఉందో చూడండి. మనుషులందరూ కూడాను రక్షణ పొంది ఆయనలోకి రావాలని, మనుషులందరూ కూడాను నశించిపోకుండా, ఏ ఆత్మ నశించిపోకుండా రక్షణలోకి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడే. మరి నీ ఆశ ఎక్కడ ఉంది? చూడండి ఒక్కసారి. మన ఆశ ఎటు వెళ్ళిపోతుంది? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నిజంగా నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే, ఆశ కలిగి ఉంటే నీ ఆశను నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, క్రొత్త నిబంధనలోకి రాగలిగితే ఒక భక్తిపరుని జీవితం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో మనం చూసుకోగలిగితే చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు అన్నటువంటి ఒక భక్తిపరుని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 10వ అధ్యాయంలో కొర్నేలు అనే భక్తిపరుడు అంట ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ప్రతి దినము కూడాను 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుందాము. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంత గొప్పగా రాయించారో చూడండి. ఈ కొర్నేలు అనేటటువంటి వ్యక్తి, అతను యూదుడు కాదు, ఇశ్రాయేలీలు కాదు, కానీ అతడు భక్తిపరుడు. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, అతనికి దేవుడు ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మ కార్యాలు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్న ఆ కొర్నేలు భక్తిపరుడుగా ఉన్నాడు. కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తుందా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం మన జీవితాల్లో. ఇదిగో ప్రార్థన చేసే కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మేలుతో నింపడానికి ఆశపడుతున్నాడు. ఆశతో ఉన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడని మరలా మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, అతను ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటేనంట పగలు 3 గంటలకు ఇంచుమించు దేవదూత అతని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతుందో చూడండి. కొర్నేలు అని పిలిచి దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతను దేవదూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థనలు, ఆయన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయంట. ఎంత గొప్ప ధన్యత కదా! దేవుని సన్నిధికి మన ప్రార్థనలు చేర్చబడటం కంటే మనకేం కావాలి చెప్పండి మన జీవితాల్లో? నీ ప్రార్థన, నా ప్రార్థన కనీసం మన ఇంటి గేట్లైనా దాటుతున్నాయా? మన ఇంటి పొరల్లోంచి బయటకన్నా వెళ్తున్నాయా? ఎందుకు వెళ్ళట్లేదంటే హృదయపూర్వకంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయట్లేదేమో. ఒక్కసారి మనల్ని మనం ఈ దినము పరిశీలించుకోవాలి. అక్కడ చూస్తే చూడండి, అప్పుడు వెంటనే, ఇప్పుడు నువ్వు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోనును పిలిపించుకో. చూసారా, ఇతనికి దేవుని యందు ఉన్న భయభక్తులను బట్టి దేవుడే ఏం తెలియపరుస్తున్నారంటే నిజమైన మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మార్గాన్ని పేతురుని పిలిపించుకొని నువ్వు బాప్తిసం పొంది నువ్వు అన్ని విషయాల్లో కూడాను ధర్మకార్యాలను మాకు నచ్చాయి, నీ ప్రార్థనలు నాకు నచ్చాయి. అయితే నిజమైన మార్గం ఎవరో నీకు ఇంకా తెలియలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీకు పేతురు గారు పరిచయం చేస్తారు. నువ్వు ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్ళి పేతురు గారిని పిలిపించుకోమని దేవదూతే వచ్చి చెప్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ 12 గంటలకి మనందరికీ తెలుసు పేతురు గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ సమయంలో ఇంచుమించు 12 గంటలకు పేతురు గారు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు అనేకమైనటువంటివి జంతువులు కనపడ్డాయన్నమాట. అయితే వాటన్నిటిని చంపుకొని తిను పేతురు అని చెప్పి ఒక శబ్దం వినిపించింది. అప్పుడు పేతురు గారు అన్నారు, అయ్యయ్యో ఇవన్నీ నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, ఇవి నేను తినను కదా దేవా అన్నప్పుడు దేవుడు ఏం చెప్పారో తెలుసా? దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైనవని ఎంచవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అన్యులను కూడా దేవుడు పవిత్రులుగా చేయబోతున్నాడు అని ఆ దినము పేతురు గారికి అర్థమైపోయిందనమాట. అందుకే కొర్నేలు ఇంటికి పేతురు గారు వెళ్ళారు. పేతురు గారు కొర్నేలును కలిశారు. కొర్నేలు కుటుంబం అందరికీ కూడాను చూడండి అక్కడ తన ఇంటికి పిలిపించుకున్నాడు. నువ్వు చెప్పు మాటలన్నీ వినాలని పరిశుద్ధ దేవదూత బోధింపబడిని చెప్పినప్పుడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. వారందరితో కలిసి పేతురు గారు అక్కడికి వచ్చి ఇదిగో కొర్నేలు కుటుంబానికి బాప్తీసం ఇచ్చి చక్కగా అక్కడున్న వారందరికీ కూడాను దేవుని యొక్క సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రభువాన్ని ప్రకటించి క్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేశారు. నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నామా? ఈరోజు సువార్తను ప్రకటించే పనిలో ఉన్నామా? క్రీస్తు వారు మన కొరకు చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? వీటన్నిటిని ఇతరులకు ప్రచురించే సువార్థికులుగా మన జీవితాల్లో ఏమైనా పనిచేస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం ఈ దినము పరిశీలించుకోవాలి. అక్కడ కొర్నేలు గారి గురించే కాదు కానీ అక్కడే మనందరికీ తెలుసు. ఒకసారి మనం చూసుకోగలిగితే అపోస్తల కార్యాలు అక్కడే ముందు 8వ అధ్యాయంలో కూడాను అక్కడ ఒక నపుంసకుడైనటువంటి వ్యక్తి ఐథియోపియా నుంచి యెరూషలేమునకు వచ్చిన విషయం కూడా మనకు రాయబడి ఉంటుంది. అతను కూడా చూడండి 8వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26వ వచనంలో, ప్రభువు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవారనే మార్గమున కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడిని ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. ఒక నపుంసకుడు యెరూషలేమునకు ఆరాధించుకోవడానికి వచ్చాడు. నిజంగా నపుంసకులు ఆ దినాలలో ఆలయంలో ప్రవేశించడానికి అసలు రానివ్వరు. వారు ఎక్కడో బయట ఆవరణంలో ప్రార్థన చేసుకోవాలి. అది తెలిసి కూడా నపుంసకుడు ఐథియోపియా నుంచి యెరూషలేంకి వచ్చాడు. చాలా దూరం అండి, చాలా దూరం ప్రయాణం చేశాడు. కానీ ఆశ కలిగినటువంటి ప్రాణం అతనిలో దేవుడు చూస్తూ ఉన్నాడు. కొన్నేళ్ళు జీవితంలో ఆశ కలిగిన ప్రాణాన్ని చూశాడు కాబట్టి తృప్తిపరిచి నిజమైన మార్గమైన యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిచయం చేశాడు. ఇక్కడ కూడాను అలాగే ఈ ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు కూడాను ఫిలిప్ గారి ద్వారా నిజమైన సువార్తను ప్రకటించి ప్రభువాన్ని అంగీకరించి వెంటనే అతను ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నపుంసకుడు ఏమంటున్నాడంటే, ఇదిగో తనను గురించా? ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? నన్ను గురించేనా వేరొకరిని గురించా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగిను. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనమును అనుసరించి యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించెను. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు చూసారా? ఆశ కలిగిన ప్రాణాల దగ్గరకు దేవుడు తమ దేవదూతల ద్వారా ఎలా పంపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు.
అంగీకరించాడు. అక్కడ ఒక నీళ్లున్న చోటకి తీసుకొచ్చుకున్నాడు. నాకు ఈ నీళ్ళల్లో బాప్తీసం ఇవ్వమని అడిగాడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళల్లో దిగారు. నీళ్ళల్లో నుంచి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి సువార్తని ఈరోజు మనతో దేవుడు మాట్లాడారో చూసారా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు అక్కడ కోరహ కుమారుల ప్రాణము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తాము? ఎందుకంటే వాళ్ళు బబులోనులో చెరలో ఉన్నారు. వారికి యెరూషలేములో ఉన్న ఆయన సన్నిధి జ్ఞాపకం వస్తుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవాలని వారి జీవితంలో ఆశపడుతూ ఉన్నారు. ఆ ఆశను దేవుడు తృప్తిపరిచాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ కొర్నేలి జీవితంలో ఆశను దేవుడు తృప్తిపరిచాడు. అలాగే ఇక్కడ నపుంసకుడి జీవితాన్ని దేవుడు తృప్తిపరిచాడు. నా జీవితంలో కూడా దేవుని యందు ఆసక్తి కలిగి, దేవుని వాక్యమందు ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా వాక్యంతో నిన్ను నింపుతాడు. వాక్యంతో పరిశుద్ధాత్ముడేవుడు ఎల్లప్పుడూ నీతో మాట్లాడి ఏది మంచి ఏది మంచిది కాదో నీ చేత దేవుడు చేపించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆశ కలిగిన ప్రాణాలు మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.